అందరూ బాగున్నారా? నేను మీ శ్రీదేవి. హరిప్రియ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అయితే నేను మీకు ఒక మాట చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఒక 100 రూపాయలు ఇచ్చినా, ఒక 1000 రూపాయలు ఇచ్చినా మనం వాళ్ళని ఎంతగానో కృతజ్ఞత చెప్తూ ఉంటాం. సపోజ్ ఏదైనా ఎక్కడో అక్కడ అవసరానికి ఇచ్చారంటే పలానా నాడు మీరు ఇచ్చారు, ఆనాడు ఆపద గడిచిందని మనం చానాలు గుర్తుపెట్టుకుంటాం ఎవరైనా సహాయం చేస్తే. అలాగా బయట వారి మీద అంత కృతజ్ఞత పదే పదే చూపిస్తూ ఉంటాం. కానీ మన కన్నవారి మీద కృతజ్ఞత లేకపోతుంది. మనల్ని కన్నారు, పెంచారు, పోషించారు. మనకి బాధ కలిగినప్పుడు ఓదార్పు చెప్పారు. మనకు కష్టం కలిగినప్పుడు దగ్గరే ఉన్నారు. మనకి ఏదన్నా అనారోగ్యం చేస్తే మనకి తగ్గే వరకు కూడా వాళ్ళు ఎంతగానో నలిగిపోయారు. వాళ్ళు మన కోసం ఎంత త్యాగం చేశారన్నది మనం తల్లిదండ్రులుగా మారితేనే కానీ మనకు తెలియదు. కొంతమందికి తల్లిదండ్రులుగా మారినా ఇంకా జన్మ అయిపోతున్నా కొంతమందికి తెలియదు. కానీ తెలుసుకోవాలి, మనం ఎంత కృతజ్ఞతగా బతుకుతున్నాం అన్నది మనం యోచన చేసి మనం మంచి తెలుసుకోవాలి. పెద్దవారికి మనం కృతజ్ఞతగా బతకాలి. ఎప్పుడూ కూడా పెద్దవారి రుణం తీర్చుకోలేం. కానీ పెద్దవారికి సన్నిహితంగా ఉంటూ, వారి చుట్టూరు ఉంటూ, వారి ఆలనా పాలనా చూసుకుంటూ, వారు మనల్ని చూసి మురిసిపోతుంటే అది మనకి చాలా జయకరంగా ఉంటుంది. అది ఆశీస్సులాగా పనిచేస్తుంది. మనకు ఎంతసేపు కూడా ఈ గుడికి వెళ్ళాం, ఆ గుడికి వెళ్ళాం, లేకపోతే ఏ రకంగా మనం పైకి స్థాయికి ఎదగాలని ఆలోచిస్తాం. మనం పై స్థాయిలోకి రావాలంటే మనం మన పెద్దవారి దగ్గరే ఉండాలి. మనం జాబ్ రీత్యా ఎక్కడెక్కడ ఉన్నా కూడా కనీసం పెద్దవారి దగ్గరికి వస్తూ ఉండాలి. పెద్దవారిని మన దగ్గరికి తీసుకెళ్తూ ఉండాలి. పెద్దవారితో సమయం గడుపుతూ ఉండాలి. పెద్దవారితో మాట్లాడుతూ ఉండాలి. పెద్దవారిని పలకరిస్తూ ఉండాలి. పెద్దవారి దగ్గర మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. మనం పుస్తకాల్లో చదివిన దానికన్నా పెద్దవారి దగ్గర తెలుసుకున్న విషయాలు మనకి ఎంతగానో మిన్నగా పనిచేస్తాయి. మీరు ఈ విషయం గురించి ఒకసారి ఆలోచించండి. పెద్దవారి అనుభవం మనకు చక్కగా పనికి వస్తుందని మీకు అనిపిస్తే కనుక ఈ హరిప్రియ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.